మోటో H50 Pro మోటో నుంచి ఇలాంటి ఒక ఫోన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా చాలా బాగుంది ఫోన్. మోటో ప్రో తీసుకొచ్చిన ఫోన్స్ అన్ని లిస్ట్ తీస్తే నంబర్ 1 పొజిషన్ దీనికి ఇస్తా. అంత మంచి ఫోన్ అనమాట ఇది. కాకపోతే దీనిలో ఉండాల్సిన ఫ్లాస్ దీనిలో ఉన్నాయి. ఫస్ట్లీ అన్బాక్సింగ్ నేను పోస్ట్ చేయలేదు, డైరెక్ట్ గా రివ్యూ తీసుకొచ్చేసాను. సో నుంచి మోస్ట్లీ రాబోయే మొబైల్స్ కూడా డైరెక్ట్ రివ్యూస్ ఉంటాయి. మోస్ట్లీ అన్బాక్సింగ్స్ అవాయిడ్ చేస్తాను. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ కంప్లీట్లీ మనకి కార్డ్బోర్డ్ బాక్స్ అనమాట. ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. కాకపోతే స్మెల్ ఉంది, దీనికి ఏదో పర్ఫ్యూమ్ కొట్టి పంపించారు. స్మెల్ అయితే చాలా బాగుంది, ఫ్రేగ్రెన్స్. బాక్స్ లో కంటెంట్స్ అయితే ఇవి ఉంటాయి. మొబైల్ ఫోన్ ఉంటుంది, కేస్ ఉంటుంది, కొన్ని పేపర్ వర్క్ ఉంటుంది, చార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్టర్ మనకి ప్రీ అప్డేట్ ఇచ్చుంటే బాగుండేది, మనం సెపరేట్ గా వేసుకోవాలి. ఇది కర్వ్ డిస్ప్లే కదా, సో ఇంట్లో మనం వేసుకోలేం. బెటర్ మీరు ఏదైనా షాప్ కి వెళ్ళి ఇప్పించుకోండి. అండ్ కేస్ దగ్గరకు వస్తే కేస్ సైడ్ అంతా ఓపెన్ ఉంది. సో ఒకవేళ మీరు ఫోన్ కింద పడిందంటే మాత్రం మీకు కేస్ వేసినా కూడా ప్రొటెక్షన్ ఉండదు, ఖచ్చితంగా డ్యామేజ్ అవుద్ది. ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఫస్ట్ డిజైన్ దగ్గరకు వచ్చేస్తే నేను తీసుకొచ్చేటప్పటికి పర్ల్ ఎడిషన్ అనమాట. ఇది ఒక స్పెషల్ ఎడిషన్ లా తీసుకొచ్చారు, పర్ల్ కలర్. దాంతోపాటు 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఉంటుంది, లావెండర్ ఉంటుంది, అంటే కొంచెం పర్పుల్ షేడ్ ఉంటుంది. ఆ 2 కూడా లెదర్ బ్యాగ్ తో వస్తాయి. బట్ ఇది లెదర్ బ్యాగ్ కాదు, వీళ్ళు చెప్పడం హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటీరియల్ అంటున్నారు. బట్ నాకు సరిగ్గా అర్థం కాల ఏ మెటీరియల్ యూజ్ చేశారని. బట్ ఎనీవే చూడడానికి లుక్స్ బాగున్నాయి. అండ్ మొత్తం మ్యాట్ ఫినిషింగే, మనకి ఫింగర్ ప్రింట్స్ ఏమీ తీసుకోవట్లేదు. బాగుంది. బ్యాక్ ప్యానల్ చూడడానికి ఒక రకమైన మార్బుల్ ఫినిషింగ్ ఉందన్నమాట, బాగుంది. అండ్ చుట్టూ మనకి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ యూజ్ చేసినప్పుడు కొంచెం ప్రీమియం ఉంటుంది. మెయిన్ గా మోటోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా ఫామ్ ఫ్యాక్టర్, వెడల్పు తక్కువ ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు హోల్డ్ చేసేటప్పుడు ఫోన్ ని ఒక ప్రీమియం ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇది 20,000 దాటితే కొన్ని ఫోన్స్ లో తీసుకొస్తుంది మోటో. ఇది చాలా బాగుంటుంది, ఫామ్ ఫ్యాక్టర్ చాలా బాగుంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్. ఇది మీరు యూజ్ చేస్తే అర్థం అవుద్ది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ పొజిషన్ అనేది కొంచెం కిందకు ఉంది. ఇప్పుడు నా చేయి పెద్దది కాబట్టి నాకు అంతుంది, జనరల్ గా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, జస్ట్ 189 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ తగ్గించారు, 4500 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. అండ్ డిస్ప్లేకి వస్తే ఇది 6.7 inches 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కర్వ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ రిఫ్రెష్ రేట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్తే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ లో ఆటో మోడ్ ఉంటుంది, 60 Hz, 120 Hz, 144 Hz మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. 144 Hz పెట్టారంటే మాత్రం మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. కానీ బ్యాటరీ దారుణంగా ఇప్పుడు మీరు ఎండలో తిరిగి వచ్చి నీళ్ళు ఎట్ట తాగుతారు అట్లా తాగేస్తుంది బ్యాటరీ. 144 కాకుండా ఆటోలో పెట్టుకోండి, మీకు స్టేబుల్ గా వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వీళ్ళు చెప్పడం 2000 nits పీక్ బ్రైట్నెస్ అన్నారు. సో నేను ఎండలోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఇంచుమించు 2300 nits, 2200 nits దాకా వచ్చింది. సన్లైట్ విజిబిలిటీ ప్రాబ్లం లేదు. అండ్ ఇండోర్ లో నేను చూసినప్పుడు హై బ్రైట్నెస్ మోడ్ లో ఇంచుమించు 800-900 nits దాకా టచ్ అవుతుంది. ఇండోర్ లో కూడా ప్రాబ్లం లేదు, ఆ డిస్ప్లే బ్రైట్ గానే ఉంది. అండ్ కలర్స్ ఇది చాలా బూస్టెడ్ కలర్స్ చూపిస్తుంది. వీళ్ళు చెప్పడం ఇది ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే అంటున్నారు. కలర్స్ మీకు ప్యాంటోన్ కలర్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు, నార్మల్ కలర్స్ కి ప్యాంటోన్ కలర్స్ కి డిఫరెన్స్. సో ప్యాంటోన్ కలర్స్ కొంచెం అట్రాక్టివ్ ఉంటాయి, కొంచెం వైబ్రెంట్ గా ఉంటాయి. సో దీనిలో కూడా మొత్తం కలర్స్ అన్ని వైబ్రెంట్ గా కనిపిస్తాయి. ఒకవేళ మీకు అది నచ్చలేదు అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ డిస్ప్లే లో మీరు కలర్స్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేచురల్ ఉంటుంది, వివిడ్ ఉంటుంది. వివిడ్ లో బాగా సాచురేటెడ్ గా వస్తాయి. మీరు నేచురల్ పెట్టుకుంటే బాగుంటాయి, నేచురల్ కలర్స్ వస్తాయి. అది మీ ఇష్టం, మీ పర్సనల్ చాయిస్. బట్ వివిడ్ పెట్టుకున్నా కూడా ఇది 10-bit ప్యానల్, ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి. అసలు కలర్స్ లో వంక పెట్టాల్సింది లేదు, చాలా బాగుంటాయి కలర్స్. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు. HDR10+ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో HDR వీడియో సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రశాంత్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. వీడియో ప్లే చేస్తుంటే HDR ప్లే అవ్వట్లా. బట్ మీరు ఫుల్ స్క్రీన్ లోకి స్వైప్ అప్ చేయగానే ఒక రకంగా గ్లిచ్ లాగా వస్తుంది, ఒక్క సెకండ్ HDR లోకి వచ్చి మళ్ళీ నార్మల్ అవుతుంది. అండ్ సౌండ్ క్వాలిటీ ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. కింద మెయిన్ స్పీకర్ ఉంటుంది, పైన ఇయర్ పీసెస్ సెకండరీ స్పీకర్ గా యాక్ట్ అవుతుంది. సో ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్, చాలా లౌడ్ గా ఉంది. సౌండ్ బ్యాలెన్సింగ్ కానీ డాల్బీ అట్మాస్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ చాలా బాగుంటుంది, టాప్ నాచ్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 7 Gen 3 అంటే మీరు రీసెంట్ గా OnePlus Nord C4 లో చూసాం కదా, సేమ్ ప్రాసెసర్. అండ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ఇంచుమించు 8,20,000 స్కోర్ చేసింది. గిగ్ బెంచ్ స్కోర్స్ కూడా సింగిల్ కోర్ లో 1150 స్కోర్ చేస్తే మల్టీ కోర్ లో 3000 పైన స్కోర్ చేసింది. అండ్ CPU థ్రోటల్ 84% వరకు థ్రోటల్ అయింది. అండ్ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు 87.5% స్టెబిలిటీ చూపించింది. ఇవన్నీ స్కోర్స్ మాత్రమే, స్కోర్స్ బాగానే ఉన్నాయి. రియల్ టైం పర్ఫార్మెన్స్ అలా ఉంది. సో గేమ్స్ ఆడినప్పుడు మెయిన్ గా BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు, లేదంటే అల్ట్రా HDR ఆప్షన్ కూడా ఉంటుంది. లో గ్రాఫిక్స్ పెట్టుకుని అనుకోండి, స్మూత్ ఎక్స్ట్రీమ్ అటు పెట్టుకుంటే మీరు ఎంతసేపు గేమ్ ఆడినా కూడా మీకు ల్యాక్స్ కానీ ఫ్రేమ్ టాప్స్ కానీ ఏమి ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది. అదే మీరు హై గ్రాఫిక్స్ పెట్టుకుంటే మాత్రం మీకు అక్కడక్కడ ల్యాక్స్ ఫ్రేమ్ టాప్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హీటింగ్. ఈ ఫోన్ లో నేను హీటింగ్ ఇష్యూ ఎక్స్పెక్ట్ చేసాను ముందే. కరెక్ట్గా నేను 2 డెత్ మ్యాచ్లు ఆడాను BGMI లో. 2 డెత్ మ్యాచ్లు ఆడగానే బ్యాక్ సైడ్ టెంపరేచర్ 40 degrees టెంపరేచర్ రీచ్ అయిపోయింది. సో ఎలా ఉంటుందో చెక్ చేద్దాం, 1 hour కంటిన్యూస్ గేమ్స్ ఆడాను. అండ్ రూమ్ లో AC లేదు, రూమ్ టెంపరేచర్ అరౌండ్ 30-31 ఉందన్నమాట. 1 hour గేమ్ ఆడితే స్క్రీన్ టెంపరేచర్ ఇంచుమించు 40 degrees టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ 42 degrees టెంపరేచర్ రీచ్ అయింది. మెయిన్ గా కెమెరాస్ పక్కన టచ్ అయింది. అండ్ మెయిన్ గా ఫ్రేమ్ చుట్టూ మెటల్ ఫ్రేమ్ అని చెప్పారు కదా, సో మెటల్ ఫ్రేమ్ అనేది భయంకరంగా కాలుతుంది, దాదాపు 43-44 దాకా వెళ్తుంది టెంపరేచర్. బట్ హెవీ హీటింగ్ ఇష్యూ అని చెప్పను, కానీ లైట్ గా ఒక మైల్డ్ హీటింగ్ ఇష్యూ అని చెప్తాను. కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే దీనిలో ఉంది. బట్ ఈ హీటింగ్ ఇష్యూ వల్ల మీకు గేమ్ ఎఫెక్ట్ అవ్వట్లా. గేమ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కడ గేమ్ స్టక్ అయిపోవడం కానీ బ్యాక్ వెళ్ళిపోవడం ఇట్లా ఏం ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది. కాకపోతే మేజర్గా హీటింగ్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే గేమ్ ఆడేటప్పుడు వస్తుంది.
అండ్ కెమెరాస్ యూజ్ చేసేటప్పుడు, అవుట్డోర్లో కెమెరాస్ యూజ్ చేసేటప్పుడు కూడా ఫోన్ బాగా హీట్ అవుతుంది. సో ఖచ్చితంగా 43-44 దాకా టెంపరేచర్ రీచ్ అవుతుంది. ఇట్లా టెంపరేచర్స్ రేజ్ అవ్వగానే కెమెరా ల్యాగ్స్ నోటీస్ చేశాను, కెమెరా స్ట్రక్ అవుతుంది, యూఐ ల్యాగ్స్ చూసాను. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మేజర్గా కెమెరా ల్యాగ్స్ అంటే ఇప్పుడు కెమెరాలో ఫోటో కొడుతుంటే పడట్లా, మన షటర్ బటన్ ఎన్నిసార్లు నొక్కినా ఫోటోస్ పడట్లేదు. ఇలా యాప్ క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే వర్క్ అవుతుంది. అలాగే బీజేఎం ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలాంటి యూఐ ల్యాగ్స్ నోటీస్ చేశాను. బట్ నార్మల్ యూసేజ్లో బాగానే ఉంటుంది. అండ్ గేమింగ్ కోసంగా ఈ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం నేను అంత రికమెండ్ చేయను. ఈ ఫోన్ తీసుకుంటే గేమ్స్ ఆడుకోవచ్చు, బట్ గేమింగ్ కోసంగా మాత్రం నేను దీన్ని రికమెండ్ చేయను. ఎందుకంటే కొంచెం హీట్ అవుతుంది. సమ్మర్ అయితే ఇంకొంచెం ఒక 15 రోజులు 4 రోజులు దాటిందంటే మాత్రం ఇంకా టెంపరేచర్ పెరగచ్చు, 46 ఈజీగా టచ్ అవ్వచ్చు. గేమింగ్ కోసంగా నేను ఈ ఫోన్ రికమెండ్ చేయను. నెక్స్ట్ కెమెరాస్, మోటో నుంచి ఈ లెవెల్ కెమెరాస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా మోటోలో ఇప్పటివరకు ఉన్న అన్ని కంప్లైంట్స్ ఏంటంటే కెమెరాస్ వర్స్ట్గా ఉంటాయి మోటోలో. అట్లీస్ట్ యావరేజ్ కెమెరాస్ ఉంటాయి కానీ మంచి కెమెరాస్ దేనిలో ఉండవు మోటోలో ఇప్పటివరకు. బట్ దీనిలో కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇదే మీకు మ్యాక్రో కెమెరాలకు కూడా యూజ్ అవుతుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా సెటప్. మీరు బ్యాక్ కెమెరాలో ఫోటోస్ తీస్తుంటే 0.5x వైడ్ యాంగిల్లో తీయండి, 1x ఫోటోస్ కానీ, 2x ఫోటోస్ కానీ, 3x ఫోటోస్ కానీ చాలా ఎక్సలెంట్ వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈ ఫోటోస్ తీసేటప్పుడు కూడా న్యాచురల్ బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో జూమ్ చేస్తే మీకు అక్కడ ఎవరైనా కూర్చోన్నా, ఎవరైనా ప్రేమ జంట కూర్చోన్నా వాళ్ళు బ్లర్ అవుతున్నారు, లైట్గా రియలిస్టిక్ బ్లర్ అవుతున్నారు అనమాట. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇందులో మీరు డిఫరెంట్ ఫోకల్ లెంత్లో ఫోటోస్ తీసుకోవచ్చు. 24mm, 35mm, 50mm, 85mm ఇట్లా డిఫరెంట్ ఫోకల్ లెంత్లో ఫోటోస్ తీసుకోవచ్చు. అసలు 85mm అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు నిజంగా చాలా బాగుంది. DSLR లెవెల్ ఫోటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఒక చెట్టు కింద నించొని ఫోటోస్ తీస్తుంటే నేను ఆకులన్నీ బ్లర్ అయిపోతాయి అనుకున్నా, బట్ నా లెవెల్లో ఆకుల వరకు ఫోకస్ అయ్యి నా వెనకాల ఉన్న ఆకులు కూడా బ్లర్ అయ్యి ఆ డెప్త్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా తీసుకుంటుంది. చాలా బాగుంది అసలు నిజంగా. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ వీడియో అన్ని కెమెరాలు మీరు వైడ్ యాంగిల్ తీసుకోండి, 1x, 2x, 3x అన్నింటిలో కూడా మీరు వీడియో 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ అన్నింటిలో కూడా స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 1x వీడియోస్ చూస్తుంటే వీడియో చాలా స్టేబుల్గా వస్తుంది. వీడియో క్వాలిటీ, డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది వీడియో క్వాలిటీ. అండ్ వైడ్ యాంగిల్లో తీస్తున్నప్పుడు అంత సూపర్ లేదు కానీ ఇప్పుడు వస్తున్న 8 మెగాపిక్సెల్ కెమెరాస్తో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో. అండ్ 2xలో తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం స్కిన్ టోన్స్ అనేవి కొంచెం ఆరెంజ్ షేడ్లో వస్తున్నాయి. సో ఒక చిన్న నెగిటివ్ ఉంది 2xలో. బట్ 3xలో మాత్రం నియర్ టు న్యాచురల్ స్కిన్ టోన్స్ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొంచెం అవుట్ ఫోకస్ వెళ్ళి మళ్ళీ ఫోకస్ తీసుకుంటుంది, మళ్ళీ అవుట్ ఫోకస్ వెళ్ళి ఫోకస్, అట్లా ఒక చిన్న ఇష్యూ ఉంది. కానీ రిమైనింగ్ కెమెరా అంతా కూడా బ్యాక్ కెమెరా చాలా ఎక్సలెంట్ ఉంది. ఫోటోస్కి, పోర్ట్రేట్ షాట్స్కి, వీడియోస్కి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఫోన్ అనమాట. మ్యాక్రో ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. మ్యాక్రో ఫోటోస్ కూడా ఇప్పుడు వచ్చే మామూలు మ్యాక్రో కెమెరాస్ 2 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ వస్తాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి బాగా వస్తున్నాయి మ్యాక్రో షాట్స్. అండ్ లో లైటింగ్లోకి వెళ్తే జనరల్గా షోరూమ్స్లో కానీ ఏదైనా మాల్స్లో కానీ జనరల్గా లైట్స్ వేస్తారు కదా. సో లైట్స్ అనేవి నార్మల్గా ఫోటోస్ తీస్తుంటే వైట్గా తెల్లగా వచ్చేస్తుంటాయి నార్మల్గా చాలా ఫోన్స్లో. బట్ దీనిలో మీరు ఇది ఏదైనా తీసుకోండి, వైడ్ యాంగిల్ తీసుకోండి, 1x తీసుకోండి, 2x, 3x అసలు ఎవ్రీ డీటెయిల్, మైన్యూట్ డీటెయిల్ కూడా సరిగ్గా క్యాప్చర్ చేస్తుంది. నేను అన్ని చాలా ట్రై చేశాను. మాల్ దగ్గరికి వెళ్ళాను, ఒక సినిమా థియేటర్కి వెళ్ళాను, రోడ్డు మీద షాపింగ్ మాల్స్ తీశాను. అసలు ఎక్కడ కూడా లైటింగ్ ఎక్స్పోజర్ ఇష్యూ లేదు. కరెక్ట్గా లైటింగ్ తీసుకుంటుంది, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ప్రాసెసింగ్ చాలా బాగుంది. ఫోటో తీసినప్పుడు మనకు చూడడానికి ఇట్లా కెమెరా పెట్టి చూస్తుంటే బాగోదు. ఫోటో తీసిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ ఫోటోస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఒక షాపింగ్ మాల్ చూడొచ్చు ముగ్ధాని, ఇక్కడ లోపల వెంకటేశ్వర విగ్రహం ఉంటుంది. సో అది నేను ఏ కెమెరా తీసినా సరిగ్గా రాదనమాట. అక్కడ లైట్స్ ఎక్కువ ఉంటాయి, తెల్లగా వచ్చేస్తుంటుంది. బట్ ఇది సరిగ్గా తీసుకుంది. నైట్ టైం కెమెరాస్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో కూడా అక్కడ ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం కానీ ఏం లేవు, చాలా బాగుంది పోర్ట్రేట్ షాట్స్ కూడా. అండ్ వీడియో ఫ్రంట్ క్యామ్ కూడా మీరు 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్ కూడా స్టెబిలైజేషన్ ఉంది. ఇది ఓఎస్ కాదు, ఏఎస్ ఉంటుంది. స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు. ఓవరాల్గా కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ కెమెరాస్. ఈ ప్రైస్లో మనకి రియల్మీ 12 Pro Plus వస్తుంది. ఆ కెమెరాస్ దీని ముందుకు అసలు పనికిరావు అనమాట, అంత బాగున్నాయి ఈ ఫోన్లో కెమెరాస్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ 125 సపోర్ట్ చేస్తున్నప్పటికీ 8GB ర్యామ్ మోడల్లో మనకి 68 watts ఛార్జర్ మాత్రమే బాక్స్లో ఉంటుంది. మీరు ఒకవేళ హయ్యర్ వేరియంట్ 12GB ర్యామ్ తీసుకుంటే అందులో మీకు 125 watts ఛార్జర్ ఉంటుంది. 8GB ర్యామ్లో 68 watts ఛార్జర్ మాత్రమే ఉంటుంది. సో నేను తీసుకుంది 8GB ర్యామ్ మోడల్ కాబట్టి నాకు 68 watts ఛార్జర్ మాత్రం ఇచ్చారు. అండ్ అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఇచ్చిన 68 watts ఛార్జర్తో ఛార్జింగ్ పెడితే 0 to 100 కరెక్ట్గా 27 minutesలో ఎక్కేసింది. మాక్సిమం 68 సరిపోతుంది. 125 wattsలో కూడా అంత డిఫరెన్స్ ఉండదు. మా అయితే ఒక 22 minutes 25 minutes పడుతుంది. 68కి 125కి నంబర్ చాలా డిఫరెన్స్ ఉంది, కానీ రియల్ టైం పర్ఫార్మెన్స్ అంత డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఛార్జర్ భయంకరంగా హీట్ అవుతుంది. దాదాపు 47-48 degrees దాకా టెంపరేచర్ రిజిస్టర్ చేశాను. సో అంత వేడెక్కుతున్నప్పుడు లాంగ్ టర్మ్లో ఏదైనా ఇష్యూ వస్తుందేమో నాకు తెలియదు. కాకపోతే ఫోన్కి ఏమి హీట్ అవ్వట్లేదు, ఫోన్ ఏమి హీట్ అవ్వట్లేదు, కానీ ఛార్జర్ బాగా హీట్ అవుతుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఇది 4500 mAh బ్యాటరీ. సో తక్కువ బ్యాటరీ. ఆ ప్రైస్లో అన్నింటిలో 5000 mAh మినిమం ఉంటుంది. అయినప్పటికీ బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది. నేను చెక్ చేసినప్పుడు నేను మీడియంగా మోడరేట్గా చెక్ చేశాను.
మోడరేట్గా నాకు 6 hours 45 minutes స్క్రీన్ టైం వచ్చింది. అది కూడా 10% బ్యాటరీ మిగిలింది. సో అప్రాక్సిమేట్లీ 7 hours స్క్రీన్ టైం అనుకోండి. కాకపోతే మీరు ఒకవేళ బీజిఎంఐ ఆడుతున్నారు అనుకోండి, 1 hour బీజిఎంఐ ఆడితే ఇంచుమించు 25% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అలాగే మీరు ఒక 4 hours బీజిఎంఐ ఆడితే బ్యాటరీ అయిపోతుంది. అలాగే కెమెరాస్ యూజ్ చేసినప్పుడు 1 hour కెమెరాస్ యూజ్ చేస్తే 20% బ్యాటరీ డ్రాప్ అయింది. సో అలాగే ఒక 5 hours కెమెరా యూజ్ చేస్తే బ్యాటరీ అయిపోతుంది. మరి హెవీగా యూజ్ చేస్తే మాత్రం మ్యాక్స్ 4-5 hours అంతే వస్తుంది. బట్ జనరల్గా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, ప్రైమ్లో సినిమాలు చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా, అంత హెవీ బ్యాటరీ ఇష్యూ అయితే లేదు. ఈజీగా ఒక 7 hours స్క్రీన్ టైం నార్మల్ యూజర్కి వచ్చేస్తుంది. హెవీ యూజర్కి మాత్రం ఒక 6 hours దాకా రావచ్చు. అండ్ ఇది 8GB ర్యామ్ ఉంటుంది, 12GB ర్యామ్ ఉంటుంది. రెండు ర్యామ్ అనేది LPDDR4X ర్యామ్ తీసుకొచ్చారు. అండ్ స్టోరేజ్ 256GB స్టోరేజ్ రెండిట్లో. UFS 2.2 స్టోరేజ్. సేమ్ ప్రాబ్లం నథింగ్ ఫోన్లో కూడా గోల్ చేశారు. 25,000 రూపాయలకి గోల్ చేసినప్పుడు 30,000 రూపాయలకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. మిగతా బాగా చేశారు కాబట్టి కాంప్రమైజ్ అయ్యారు. అందులో NFC ఉంటుంది, IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. డైరెక్ట్గా నీళ్ళలో ముంచినా ప్రాబ్లం లేదు. అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. 2 సిమ్లు కూడా 5G సపోర్ట్ చేస్తుంది. ఇంచుమించు 15 5G బ్యాండ్స్ తీసుకొచ్చారు. ఏది మేజర్ 5G బ్యాండ్స్ ఏమి మిస్ చేయలేదు. అండ్ 5Gలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కాల్స్ మాట్లాడినప్పుడు కాల్స్ డ్రాప్ అవడం ఇట్లాంటి ఇష్యూ లేదు. అండ్ నెట్వర్క్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. Android 14తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. 3 years OS అప్డేట్స్ ఇస్తారంట, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారంట. మోటో జనరల్ గానే లేట్గా ఇస్తారు అప్డేట్స్. 3 years అప్డేట్స్ అంటే 15, 16, 17 దాకా రావచ్చు. చాలా లేట్ అవుతుంది, అంత ఎక్స్పెక్ట్ చేయబాకండి. అండ్ మోటో సెక్యూర్తో వస్తుంది. మోటో జెస్టర్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్లా స్వైప్ చేస్తే కెమెరా ఆన్ అవడము, 2 సార్లు అంటే ఫ్లాష్ ఆన్ అవడం, ఇట్లా మోటో జెస్టర్స్ వస్తుంది. సో ఇవి ఫోన్ గురించి అయితే. ప్రైజెస్ 8GB ర్యామ్ 250GB మోడల్ 30,000 రూపాయలకి వస్తుంది. 12GB ర్యామ్ 250GB మోడల్ 34,000 రూపాయలకి వస్తుంది. సో కార్డ్ ఆఫర్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది HDFC కార్డు మీద. సో కార్డ్ ఆఫర్ పక్కన పెడదాం. అందరి HDFC కార్డు ఉండదు, నా దగ్గర కూడా లేదు. పక్కన పెడేస్తే బేస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. 30,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా అంటే ఇది అందరికీ సెట్ అయ్యే ఫోన్ కాదు. ఫస్ట్ చెప్తున్నా, ఇది అందరికీ సెట్ అయ్యే ఫోన్ కాదు. ఎవరైతే మీడియం యూజర్స్ ఉంటారో, హెవీ గేమ్స్ ఆడతా కానీ అంత హెవీగా గేమింగ్ కోసం నేను తీసుకోవట్లే ఫోన్ అనుకుంటారో వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఫామ్ ఫ్యాక్టర్ బాగుంటుంది, కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి, బ్యాటరీ ఓకే బాగానే ఉంటుంది. గేమింగ్ కూడా ఆడుకోవచ్చు కానీ హీట్ అవుతుంది, అదొకటే ప్రాబ్లమ్. జనరల్ ఒక నార్మల్ యూసర్కి మాత్రం 30,000లో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, నిజంగా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అనేవి ఉండవు కానీ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. అదే గేమింగే నా మెయిన్ ప్రియారిటీ, గేమ్స్ కోసంగా ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటారంటే మాత్రం ఇది మీకు కాదు, ఇది మీరు తీసుకోవద్దు. ఇందులో హీటింగ్ ఇష్యూ ఉంది, లైట్గా హీటింగ్ ఇష్యూ ఉంది, కొంచెం హీట్ అవుతుంది ఫోన్. సో బెటర్ గేమర్స్ అవాయిడ్ తీసుకోండి. అంతేగాని జనరల్ యూసర్కి, నార్మల్ యూసర్కి అంత ప్రాబ్లం ఉండదు. నేను చెక్ చేసినప్పుడు నార్మల్ యూసేజ్లో అసలు హీటింగ్ ప్రాబ్లమే లేదు, ఎక్కడ హీట్ అవ్వట్లా. ఓన్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం హీట్ అవుతుంది. నార్మల్ యూసేజ్లో అసలు ప్రాబ్లమే లేదు. 30,000 లోపు ఒక ఆల్రౌండర్ ఫోన్ తీసుకోవాలి, గేమ్స్ అంత మెయిన్ ప్రియారిటీ కాదు అనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు మెయిన్ ప్రియారిటీ గేమింగ్ అనుకుంటే ఈ ఫోన్ మీరు స్కిప్ చేసి. 30,000లో చాలా మంచి ఫోన్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ బాయ్. జై హింద్.